చేపల వేపుడండి. ఫిష్ ఫ్రై అంటాం కదా! ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఎవరైనా చేసేస్తారు. ఇలా ముక్కలని 2, 3 సార్లు సాల్ట్ వాటర్‌లో క్లీన్ అయిన వాటర్‌లో క్లీన్ చేసుకోవాలండి. లాస్ట్‌లో ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క పిండేసి క్లీన్ అయిన వాటర్‌లో క్లీన్ చేసుకుంటే నీసు వాసన లేకుండా ఉంటుందండి. ఇప్పుడు చేప ముక్కలు ఒక ఫ్రెష్ బౌల్‌లో వేసేసి 1 టేబుల్ స్పూన్ నుంచి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూను కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిటికెడు గరం మసాలాలు కూడా వేసేసి చేతులకి చేప ముల్లులు గుచ్చుకోకుండా నిదానంగా ఈ చేప ముక్కలకి మసాలా అంతా పట్టించి లాస్ట్‌లో ఒక హాఫ్ నిమ్మకాయ కట్ చేసింది పిండేసి మరోసారి నిదానంగా కలిపేసి ఒక 10 మినిట్స్ మ్యాగ్నేట్ చేయండి. మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ కూడా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేయాలనుకునే ముందు ఒక చిన్న పాత్ర పెట్టేసి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి మంటని బాగా స్లోలో పెట్టాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్లోలో పెట్టి 2 పక్కల కాల్చేసుకుంటే టేస్టీ అయిన చేపల వేపుడు రెడీ అండి. మీ దగ్గర ఆయిల్ మిగిలిపోతే లాంగ్ టైంలో పెట్టి యూజ్ చేయకండి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇంకా మీరు వెంటనే ఫ్రై చేసుకుంటే ఆ ఆయిల్‌ని వాడండి. కానీ లాంగ్ టైమ్ స్టోర్ చేసి మాత్రం వాడకండి. కింద పారిపోయండి. అంతేనండి టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ.